తన సర్వేతో సంచలనం సృష్టించి విజయదుందుబి మోగించినటువంటి కేకే సర్వేస్ కిరణ్ కొండేటి గారితో ఈ రోజు స్పెషల్ ఇంటర్వ్యూ ఉంది. పారావిల్ తో మళ్ళా ప్రజల ముందుకు వచ్చారు. ఏంటి సార్ అసలు పారావిల్ అంటే ఏంటి సార్? సింపుల్ లాజిక్ అండి. మనకు ఫుడ్ ఆర్డర్ చేసుకునే యాప్లు ఉన్నాయి, కార్ ఆర్డర్ చేసుకునే ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన పవర్ఫుల్ డేటా అంటే కరెంట్గా ఏం జరుగుతుంది నియోజకవర్గంలో, నేను మళ్ళీ గెలుస్తానా లేదా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మండల వారీగా విలేజ్ల వారీగా ఎలా ఉంది సమస్యలు, మనకు ఎమ్మెల్యే కానీ ఆస్పిరెంట్ కానీ వాళ్ళు రీచ్ ఎందుకు ఆ ప్లాట్ఫామ్ రాకూడదని ఈ paravil.com అని రేపు 12వ తారీఖు ఓపెన్ చేస్తున్నాం. ఏపీతో స్టార్ట్ చేసాం. దాదాపు 4000 నియోజకవర్గాలు. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 4-5 నెలల్లో మీ పేరు తర్వాత దాదాపుగా ఈ 9-10 మంత్స్ నుంచి మళ్ళీ ఎక్కడ మీరు కనపడారు అంటే ఈ టైంలో ఏం చేశారు మీరు? కేకే అంటే ఓన్లీ తెలుగుదేశం పార్టీకి మాత్రమే చేస్తారు, ఇక ఏ పార్టీలకు చేరని ఒక పేరు అయితే అది బయట ఉన్నట్టు వైఎస్ఆర్సీపీ కాదు, టీడీపీ కాదు, కూటమి కాదు, ఎవరికి సంబంధం లేకుండా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కేకే వాళ్ళ టీంకి ఏదైనా చెప్తే పైదాకా వెళ్తుంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మిమ్మల్ని సర్వే చేసి పెట్టమన్నారు, అతనికి ఒకవేళ ఆ నియోజకవర్గంలో నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉందనుకోండి, అదే చెప్తారా లేదంటే? అంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే మనల్ని చేసి పెట్టమని కాదు కదా. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో? పూర్తి నెగిటివిటీ ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వ్యతిరేకత అంటే నెగిటివ్ సైడ్కి వచ్చేసరికి నాట్ ఓన్లీ ఈజ్ ఏ మినిస్టర్, నాట్ ఓన్లీ ఉప ముఖ్యమంత్రి లేకపోతే కాకుండా పవన్ కళ్యాణ్ గారి కంటే లోకేష్ గారు బెటర్ అండి గతంతో పోల్చుకుంటే. మీరు రెడ్ బుక్ కాదు, గ్రీన్ బుక్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సార్, ఫైనల్ గా కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి మీరు ఏం చెప్తారు? అందరికీ నమస్కారం, నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. 2024 ఎన్నికల్లో తన సర్వేతో సంచలనం సృష్టించి విజయదుందుబి మోగించినటువంటి కేకే సర్వేస్ కిరణ్ కొండేటి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా తనకంటూ ఒక ఓన్ ఇమేజ్ని క్రియేట్ చేసుకుని ఇప్పుడు మరలా పారావిల్ అనే ఒక యాప్తో మరలా సెన్సేషన్ క్రియేట్ చేయడానికి మన ముందుకు వచ్చారు. ఈరోజు ఆయనతో స్పెషల్ ఇంటర్వ్యూ. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని రాజకీయ విషయాలపై కూడా ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్తే. నమస్తే అండి, థ్యాంక్ యూ. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మరలా మీతో ఇంటర్వ్యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. పారావిల్ తో మరలా ప్రజల ముందుకు వచ్చారు. ఏంటి సార్ అసలు పారావిల్ అంటే ఏంటి సార్? అంటే సింపుల్ లాజిక్ అండి. మనకు ఫుడ్ ఆర్డర్ చేసుకునే యాప్లు ఉన్నాయి, కార్ ఆర్డర్ చేసుకునే ఉన్నాయి, లేదా మనకి ఇంట్లోనే కూరగాయలు, బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు. అసలు ఇది కాదు, ఇంకా ఆల్మోస్ట్ పెళ్ళిళ్ళు కూడా ఆన్లైన్ పొజిషన్కి వెళ్ళాము మనం. బట్ ఇంత పవర్ఫుల్ సెక్షన్ అటువంటి పొలిటీషియన్స్ అనేది మంచి పవర్ఫుల్. దాంట్లో వాళ్ళకి కావాల్సిన పవర్ఫుల్ డేటా అంటే కరెంట్గా ఏం జరుగుతుంది నియోజకవర్గంలో, నేను మళ్ళీ గెలుస్తానా లేదా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మండల వారీగా విలేజ్ల వారీగా ఎలా ఉంది సమస్యలు, లేదా ఎవరైనా ఆస్పిరెంట్ నేను కంటెస్ట్ చేయాలంటే ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి, నేనే ఇష్యూస్ అడ్రస్ చేయాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, లేదా కులాల వారీగా మతాల వారీగా బూత్ల వారీగా డివైడ్ చేసుకుంటే ఎలా ఉంది, ఈ ఓవరాల్ కన్సాలిడేటెడ్ ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు. ఒకవేళ దొరికినా పెద్దదిగా చేయాలంటే ఇప్పుడు సిబిఎన్ గారి నుంచో, జగన్ గారి నుంచో, మనోహర్ గారి నుంచో, లేదా వేరే స్టేట్లు అయితే ఆబ్వియస్గా అప్డేట్స్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి పొందాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఒక లేయర్ మిస్ అవుద్ది. ఆబ్వియస్లీ చాలా బాగుంది, మన పార్టీకి కొంచెం పుష్ చేసుకుంటే గెలవగలుగుతాం, లేదా మళ్ళీ గెలుస్తామనో ఎట్లా ఉంటుంది, లేయర్ మిస్ అవుతుంది. డైరెక్ట్ మన కస్టమర్కి ఎవరు మనకు ఎమ్మెల్యే కానీ ఆస్పిరెంట్ కానీ వాళ్ళు రీచ్ ఎందుకు ఆ ప్లాట్ఫామ్ రాకూడదని ఈ paravil.com అని రేపు 12వ తారీఖు ఓపెన్ చేస్తున్నాం. ఏపీతో స్టార్ట్ చేసాం. దాదాపు 4000 నియోజకవర్గాలు ఇండియా మొత్తం టార్గెట్ చేసి ఒక 2-3 years లో కంప్లీట్ చేయాలన్న ప్లాన్తో ముందుకు వెళ్తున్నాం. ఆల్ ఓవర్ ఇండియా వైడ్. ఇప్పుడు రేపు కమింగ్ బీహార్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, తెలంగాణ ఈ 4 స్టార్ట్ చేస్తున్నాం. సో ఏపీతో ఏంటంటే మనకు లాంచింగ్ ఈజీగా ఉంటుంది, మనకు కంఫర్ట్ ఉంటుంది. అదొక పాటుగా మీరు చెప్పినట్టుగా ఇంట్రడక్షన్లో లాస్ట్ టైం రిజల్ట్స్ వచ్చినప్పుడు ప్రతి నలుగురు ఎక్కడ కలిసినా కానీ కేకే అనే బ్రాండ్ గురించి మాట్లాడుకున్నారు. సో ఇంత మనకు ఆదరణ, బ్రాండింగ్, లేకపోతే ఈ దేశంలో ఏం పెద్దవాళ్ళతో మనం కలుస్తున్నామంటే అది ఇక్కడి నుంచి సోర్స్ మొదలైంది కాబట్టి మళ్ళీ ఇక్కడి నుంచే మొదలు పెడదాం డైరెక్ట్గా అనేది. సో 1 year కంప్లీట్ అయింది కదా.
సో 1 year కంప్లీట్ 170 నియోజకవర్గాలు ఏ ఎమ్మెల్యే తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటుంది. ప్లస్ ఆస్పిరెంట్స్ కానీ ఎలా ఉంది, ఇప్పుడు మళ్ళీ మేము కంటెస్ట్ చేయించా లేదా, ఎక్కడ స్పేస్ ఉన్నాయి, ఈసారి నేను కంటెస్ట్ చేయాలనుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒకటి. డీలిమిటేషన్ జరగబోతుంది. డీలిమిటేషన్ జరిగిన తర్వాత నియోజకవర్గం డెవలప్ అవుతుంది. సో ప్రతి మండలం గురించి ఒక ఐడియా రావాల్సిన పొజిషన్లో ఉన్నారు. సో ఆ స్పేస్లో కరెక్ట్గా ఫిట్ అవుద్ది. ఈ ల్యాగ్ని మనం ఫిల్ చేసేదానికి దీనికి అందరూ చేయలేరు. ఎందుకంటే ఆ సంస్థకి న్యూట్రల్గా ఉండేటువంటి ఇమేజ్ కావాలి. అటు పైన కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రెండింటితో సమదూరం ఉండాలి. ఎందుకంటే అప్పుడే ఒక వైపు లేకుండా రెండో వైపు కాకుండా మధ్యలో ఉంటుంది. ఇక్కడ లోకల్గా చూసుకున్నట్టు వైఎస్ఆర్సీపీ కాదు, టీడీపీ కాదు, కూటమి కాదు, ఎవరికి సంబంధం లేకుండా ఇష్యూ ఏంటో చెప్పే సంస్థ ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఉండాలి వ్యక్తికి కానీ ఆ సంస్థకి కానీ. సో దాంట్లో మనం కరెక్ట్గా ఉంటాము అనుకొని ఈ స్పేస్ని ఫిల్ చేయడానికి వస్తున్నామండి. ఎవరైనా అంటే యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఆబ్వియస్లీ ఒక అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికి పెట్టగలిగిన వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. రామరిగా అంటే రిపోర్ట్ చేయాలి కదండి మామూలుగా. ఎందుకంటే మీరు చూసారు, ఇప్పుడు ఆఫీస్ చూస్తున్నారు, దాదాపుగా వచ్చిన డేటాని ఇక్కడ చూసేదానికి ఒక 50 మంది పనిచేస్తున్నాం. అట్లా రిపోర్ట్ మా ఫీల్డ్లో జనరేట్ చేసేందుకు డైరెక్ట్గా 1-to-1 సర్వీస్ చేసేవాళ్ళు ఒక 800 మంది ఉంటే, అరౌండ్ 100 మెంబర్స్ ఫీల్డ్లో ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ కలిసి ఒక గంట సేపు మాట్లాడి ప్రతి నియోజకవర్గంలో ఇన్ఫర్మేషన్ తీసుకొని, అలా ప్రతి నియోజకవర్గంలో కనీసం 100 ఇంటర్వ్యూస్ లాగా. అంటే నేను ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అనుకోండి, 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, కేక్ సర్వీస్ నుంచి మీరు వస్తారంటే మనకున్న ఇమేజ్కి టీ తాగేవాడు అన్నం పెడతారు, అన్నం పెట్టేవాళ్ళు కాసేపు కూర్చొని మాట్లాడతారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కేకే వాళ్ళ టీంకి ఏదైనా చెప్తే పైదాకా వెళ్తుంది, అది జనసేనలో ఇబ్బందులైనా వైఎస్ఆర్సీపీలో అయినా పైదాకా చెప్పగలుగుతారు అనేది దాంతో ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్తారు ఓవరాల్గా. సో రకరకాల ఇన్ఫర్మేషన్ కన్సల్టేట్ చేసి వీళ్ళ శాలరీస్, ఆఫీస్ రెంట్లు, సో ప్రతి రిపోర్ట్ తయారు చేయడానికి ఇప్పుడు వాళ్ళకి వెళ్ళేదానికి కొంతమంది కార్లు, క్యాబ్లు, అకామిడేషన్లు, డేటాలు, ఇప్పుడు జోనల్ హెడ్స్ అంతా ఐటీసీ ఉన్నారు వాళ్ళ శాలరీ. సో ఇంత ఖర్చుతో కూడిన పని ఆబ్వియస్గా మనకి ఎంత పడుతుందో దానికి ఒక 10%, 15% యాడ్ చేసుకుంటే కొద్దిగా నెక్స్ట్ దానికి పెట్టుబడిగా కానీ ఇది ఈ మోడల్ బిల్డ్ చేయడానికి కానీ, బ్రాండింగ్ కానీ, ఇప్పుడు మనం లాంచ్ చేసాం ప్రమోట్ చేయడానికి కానీ. సో ఆబ్వియస్గా ప్రతి రిపోర్ట్కి కాస్ట్ ఉంటుంది. అరౌండ్ 3 lakhs అని అనుకుంటున్నాం. అది రేపు 11వ తారీఖు అలాగా ఫైనల్ చేద్దాం. యాప్ అనేది ఇప్పుడు యాప్లో ఇప్పుడు అమెజాన్ యాప్ ఉంది అనుకోండి, అమెజాన్ యాప్లో ప్రోడక్ట్స్ ఈ కాస్ట్లీ దాని తత్వంగా అంతా ఎక్కువ ఉంటుంది. యాప్ వరకు వేరే విషయం ఉంటుంది. యాప్ మామూలుగా మీకు ఎవరైనా ఇచ్చిన 10 lakhsలో చేసేయగలుగుతారు. యాప్లో కంటెంట్ ఏం పెడతారనే దాని కాస్ట్. ఇప్పుడు మన కంటెంట్ ఏంటి, ఇప్పుడు బయట ఉండే షూస్, షర్ట్స్ అనుకోండి, మీది ఒక షూ కంపెనీ, షర్ట్స్ కంపెనీ ఉంటే ఇక్కడ పెట్టుకుంటే నాకేం ఖర్చు ఉండదు, మీరు పెట్టుకుంటారు కాబట్టి. ఇక్కడ పెట్టే రిపోర్ట్ తయారు చేయాలంటే కాస్ట్ ఇక్కడ దానికి ఎక్కువ అవుద్ది. ప్రతి రిపోర్ట్ కి ఖర్చు బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఒక నియోజకవర్గానికి కనీసం ఒక 20 మంది తక్కువ అనుకున్నారు అనుకోండి, 20 మంది 2 నెలలు పనిచేయాలంటే వాళ్ళకి అకామిడేషన్లు, ఫుడ్, లేకపోతే ఇంకోటి దీని మీద మళ్ళీ లీడ్స్, జోనల్ హెడ్స్, పీసీ హెడ్స్, అసెంబ్లీ నియోజకవర్గానికి ఉన్న హెడ్, ఇక్కడ డేటా అనలైజ్ చేసేవాళ్ళు, దీనికి అయ్యే ఖర్చు పెరుగుతుంది అనమాట ఓవరాల్గా. కాబట్టి చేసుకోలేదు. ఎందుకు ఇప్పుడు దాకా ఆ స్పేస్ కూడా ఉందంటే ఇంత స్కేల్లో చేయగలిగిన అప్పుడు అంత మళ్ళీ కష్టం కదా. ఒకవేళ రిపోర్ట్స్ ఎవరు తీసుకుంటారు. అందుకనే ఇప్పటివరకు ఇండియాలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రిపోర్ట్స్ ఈ మోడల్లో ఆర్డర్ ఇస్తేనే చేసేవాళ్ళు. అంటే నేను ఒక ఎమ్మెల్యే మిమ్మల్ని సర్వే చేసి పెట్టమన్నాను, మీరు 10 మందితోనో 20 మందితోనో మీకు ఉన్న దాంట్లో టెక్నాలజీతోనో యాప్తోనో ఏది ఉంటుంది, బట్ పేపర్ మీద రాసుకోవడం ఏదైనా కానీ ఆర్డర్ ఇస్తే చేయగలుగుతారు. జెన్యూన్ రిపోర్ట్ అనేది ఇప్పుడు నేను నా గురించి తెలిసిన వాళ్ళు 10 సంవత్సరాలు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మిమ్మల్ని సర్వే చేసి పెట్టమన్నారు, అతనికి ఒకవేళ ఆ నియోజకవర్గంలో నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉందనుకోండి, అదే చెప్తారా లేదంటే? అంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే మనల్ని చేసి పెట్టమని కాదు కదా, దీన్ని మనం వీఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు మనకి అక్కడక్కడ పాకెట్స్ లో కొంతమంది అడుగుతుంటే చేసి పెడుతుంది, అది కాదు. బట్ 170 నియోజకవర్గాలు లేదా ఇండియాలో దాదాపుగా 4000 నియోజకవర్గాలు ప్లాన్ చేస్తున్నాం. ఈ 4000 నియోజకవర్గాలు ఆర్డర్ వచ్చినాయి ఉండకపోవచ్చు అన్ని, మనం చేస్తున్నాం. దాంతో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం అతను క్యాబ్ రెడీగా లేడు, మీరు ఓలానో ఓబరోనో బుక్ చేసుకుంటే మీరు బుక్ చేసుకుంటే రెడీగా వస్తుంది. మీరు కాబట్టి నేను బుక్ చేసుకోవచ్చు, నేను కాబట్టి తను బుక్ చేసుకోవచ్చు. సో మనం ఆ బిర్యానీ కావచ్చు, క్యాబ్ కావచ్చు, రిపోర్ట్స్ కావచ్చు, మనం ఇన్వెస్ట్ చేసి ప్రిపేర్ చేసి రెడీగా ఉంటున్నాం. సో దట్ ఫర్ సపోజ్ ఒక్కరే రిపోర్ట్స్ డౌన్లోడ్ చేసుకుని మీరు పర్చేజ్ చేశారు, మీరు చాలా బాగుంది అనుకుంటే 10 మంది మీ ఎమ్మెల్యే చేత మీరు చేపిస్తారు. అంటే ఇప్పుడు మీడియా సర్కిల్ మీడియా వాళ్ళకు ఉన్నట్టు ఎమ్మెల్యే సర్కిల్ ఎమ్మెల్యే వాళ్ళతో కాబట్టి పొద్దున్న లేస్తే మాట్లాడి 10 మందికి ఈజీగా ఉంటుంది. సో మేము అడ్వర్టైజింగ్ కంటే కూడా ప్రోడక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసామండి. ఇది బాగుండాలి, ఇది ఇండియాలో బెస్ట్ రిపోర్ట్ అనేది ఎవరైనా చూసినప్పుడు చాలా బాగా చేశారు. 1 yearలో ఉన్నటువంటి సమస్యలు, ప్రామిసెస్, అవైలబిలిటీ మీద, రెట్రోస్పెక్టివ్ మీద, అంటే 360 degrees ఆ నియోజకవర్గాన్ని. ఇక్కడ ఎమ్మెల్యే సెంట్రిక్ కాదు. ఎలక్షన్స్ అప్పుడు ఏం జరుగుతుందంటే ఎమ్మెల్యే గెలుస్తాడా ఓడిపోతాడా అనే ప్రశ్నకి టువర్డ్స్ వెళ్తుంది చివరికి.
ఇక్కడ ఏంటంటే నియోజకవర్గం ఏం కోరుకుంటుంది, నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏ కులాలు ఉన్నారు, ఏ మతాలు ఉన్నారు, ఏ ప్రాంతం ఉన్నారు, ఏ బూత్లు ఉన్నారు, ఏ విధంగా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఏ సమస్యలు ఏ బూతులు ఎక్కువ ఉన్నాయి, 1 2 3 4 5 6 లీడర్స్ ఎవరు, ఇప్పుడున్న గెలిచిన ఎమ్మెల్యే కాకపోతే ఇంకెవరు ఉంటే బాగుంటుంది, లేదా ఇంకెవరైనా కొత్తగా ఈ పార్టీలోకి వస్తే బాగుంటుందా, ఎట్లాగా. సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 4-5 నెలల్లో మీ పేరు కరెక్ట్. తర్వాత దాదాపుగా ఈ 9-10 మంత్స్ నుంచి మళ్ళీ ఎక్కడ మీరు కనపడాలి అంటే ఈ టైంలో ఏం చేశారు మీరు? అంటే ఆబ్వియస్లీ ఒకటి మహారాష్ట్ర చేసాం, హర్యానా చేసాం, ఢిల్లీ చేసాం, కాశ్మీర్ పైపైన చేసాం, ఇన్ డీటెయిల్గా చేయలేదు జమ్మూ అండ్ కాశ్మీర్. సో మహారాష్ట్ర మటుకు హ్యూజ్ సక్సెస్ అండి. నెంబర్ కూడా ఎక్కువ నెంబరు, ప్లస్ ఇండియాలో కూడా దరిదాపులుగా 2-3 మంత్స్ వచ్చి చేసాం. హర్యానా ఢిల్లీ మటుకు మనకు 1.5-1.8%లో మేము అనుకున్న డిఫరెన్స్ వచ్చాయి. అదే ఆ మోడల్ నుంచి బయటపడాలని లాస్ట్ మూమెంట్లో వెళ్ళి చేయడం అనేది క్లమ్జీనెస్ క్రియేట్ చేస్తుంది. అదే మనం టైం ఇచ్చి చేస్తున్నప్పుడు చాలా యాక్యురేట్గా బాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ సెటప్ ఉంది, మనకు హాఫ్ అన్ అవర్లో చేయమంటే ఆబ్వియస్గా దీంట్లో క్లమ్జీనెస్ కనపడుతుంది. మీకు ఒక 6 hours టైం ఇస్తే మీరు చాలా ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా చేయొచ్చు. ఆల్రెడీ మీరు ఉండాలి, ఆ సిస్టమ్ ఉండాలి. సో మన దగ్గర సిస్టమ్ ఉంది, సెటప్ ఉంది, ఆర్గనైజ్డ్గా చేద్దాం. సో ఆంధ్రప్రదేశ్ 2.5 months వెచ్చిచ్చాం. 2.5 months వెచ్చిచ్చి 170 నియోజకవర్గాలు దాదాపుగా 1200-1300 మంది ఒక టీమ్గా బిల్డ్ చేసుకొని దాన్ని మీద వర్కౌట్ చేసాం. సో ఇది ఆర్గనైజ్డ్గా ఉంటుంది. లాస్ట్ మినిట్లో హడావిడిగా వద్దు, ఆర్గనైజ్డ్గా చేద్దాం. ప్లస్ మనం ఎవరికో కమిట్ అయ్యి అలైన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక పార్టీతోనో సిబిఎన్ గారితో మీరు వర్క్ చేయండి సార్, జగన్తో వర్క్ చేయండి సార్, వైఎస్ఆర్సీపీతో వర్క్ చేయండి సార్, మామూలు ఇక్కడ ఏపీ వరకు చెప్తా ఉంటాం. అలాగే మహారాష్ట్రలో వేరే వేరే పేర్లు చెప్తా ఉంటాం. బట్ ఆ కాన్సెప్ట్ నుంచి ఇంకో మోడల్ ఏం లేదా అంటే, ఒక కారు మీకే రెంట్కి ఇచ్చి 4 రోజులు మీరే తిప్పుకోండి అనే మోడల్ తప్పితే ఇంకో ఐడియాతో ముందుకు వచ్చారు. ఓలా ఊబర్ కానీ ఇవన్నీ ఒక ఐడియాతో ముందుకు వచ్చి ఎంటర్ప్రీనర్గా ఆ స్పేస్ని ఫిల్ చేస్తాయి. స్విగ్గీ కానీ జొమాటో కానీ ఒకప్పుడు లేదు కదా, మనం వెళ్ళి తెచ్చుకోవాలి బిర్యానీ. ఇప్పుడు ఎంతమంది వెళ్ళి బిర్యానీ తెచ్చుకుంటున్నారు, ఆర్డర్ పెట్టుకునే సెక్షన్ 80% ఎక్కువైంది. సో దట్ తనకి స్కేల్ పెరిగింది, దీనికి స్కేల్ పెరిగింది, వాళ్ళకి మధ్యలో చేసే యాప్ తయారు చేసే ఎవరైనా సరే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సర్వీస్. బట్ దానికి ప్రాఫిటబుల్గానే ఉండాలని చేస్తారు. బట్ అది ఒక కైండ్ ఆఫ్ సర్వీస్ కూడా యాడ్ అవుతుంటుంది దాంట్లో. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో? అంటే 2 layers అండి, 2 different layers మనం డిస్కస్ చేసుకోవాలి, ఒకటేసారి చేయలేము. అప్పర్ లేయర్ ఏదైతే కరెక్ట్ అదే చెప్తాను. సో అప్పర్ లేయర్ అంటే గవర్నమెంట్ మీద ఏమనుకుంటున్నారు, సిబిఎన్ గారి గురించి ఏమనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమనుకుంటున్నారు, బీజేపీ గురించి, ఈ లేయర్ బాగానే ఉంది. అనుకున్న దానికంటే ఒక 7-8% తగ్గింది. బట్ 7-8% తగ్గింది. బట్ సంవాట్ 1 yearకి పర్లేదు, వాళ్ళు రికవర్ చేసుకోవచ్చు. బట్ గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేస్ పరిస్థితికి వచ్చేసరికి చాలా మందికి దగ్గర వ్యతిరేకత బాగా, ఎమ్మెల్యేస్ మీద కరప్షన్ ఛాలెంజ్ కానీ, లేదా ఫస్ట్ టైం ఒక 88 మంది ఫస్ట్ టైం కొత్తగా ఉన్నారు, వాళ్ళలో ఎక్కువ మంది మీద నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. ఫస్ట్ టైం ఇస్ ద లాస్ట్ టైం లాగా ఉన్నారు. లేదు 88 మంది, వాళ్ళలో ఎక్కువ మంది అంటున్నారు. వాళ్ళలో 100% ఎంతమంది చెప్పండి అంటే ఒక 19 మంది మీద మటుకు పూర్తి నెగిటివిటీ ఉంది. 19 మంది మళ్ళీ కంటెస్ట్ చేయడం, గెలవడం అనేది, లేదా మళ్ళీ సీట్ రావడం అనేది ఇంపాసిబుల్ కేసు. ఇంకో లేదు పేర్లు, అది ఓవరాల్ కాన్సెప్టే రివీల్ చేసినట్టు ఉంటుంది. ఓవరాల్గా 88 మందిలో ఇంక్లూడింగ్ 19తో కలిపితే ఒక 44 members మీద మటుకు నెగిటివిటీ ఉంది. ఆ స్పేస్ ఉంటుందండి ఎనీ లీడర్కి. ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ చెప్తాను, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ చెప్తాను. పాజిటివ్ ఏంటంటే ఎనీ స్టేట్ లెవెల్ లీడర్గా ఉండే వాళ్ళకి ఆబ్వియస్లీ ఒక నియోజకవర్గం మీద అది చంద్రబాబు గారి అదే ఉంటుంది, మంగళగిరిలో అంటే లోకేష్ గారు అక్కడే ఉంటారు కాబట్టి ఒక యాడెడ్ అడ్వాంటేజ్. నో నీడ్ టు ట్రావెల్, ఒక తన పని చూసుకుంటే కూడా మధ్యలో 4 మీటింగ్లో ఒక మీటింగ్ లోకల్ నియోజకవర్గం మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పిఠాపురం, కుప్పం, మనకు జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరికీ ఇదే ప్రాబ్లం ఉంటుంది, బికాస్ అక్కడే స్టే చేయలేదు కాబట్టి. ఇది పాజిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్కి వచ్చేసరికి నాట్ ఓన్లీ ఈజ్ ఎ మినిస్టర్, నాట్ ఓన్లీ ఉప ముఖ్యమంత్రి లేకపోతే కాకుండా హీఈస్ ఎ పార్టీ హెడ్. నెగిటివిటీ ఏంటంటే కింద ఎమ్మెల్యేల మీద కంప్లైంట్ వచ్చినా, లేకపోతే ఏదైనా జాయిన్ అవ్వాలనుకున్నా, లేకపోతే క్యాడర్ ఎలా మూవ్ అవ్వాలనుకున్నా కానీ ఈ స్ట్రక్చర్లో చాలా మొత్తం అన్ని 4 పార్టీల్లో జనసేన స్ట్రక్చరే చాలా ఇంకా ఏర్పరచుకోలేట్లేదు. 1 year అయింది. 1 year ఇస్ ఎనఫ్ టైమ్ టు బిల్డ్ స్ట్రక్చర్. దట్టు మీరు 21 పోటీ చేసిన 21 దగ్గర అంటే పీపుల్ ఆర్ రైట్. క్యాడర్ పెరగాలంటే స్ట్రక్చర్ ఉండాలండి. ఇప్పుడు మీరు ఒక రిపోర్ట్ చేస్తారు ఎవరికి, మేనేజర్ గారికి, లేకపోతే ఆయన ఇంకోరికి సూపర్ మేనేజర్కి, ఆయన ఇంకోరికి సిఇఓకి, ఇలా రిపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇది స్ట్రక్చర్.
ఎవరు ఏ టైంకి రావాలి, ఎలా ఇంటర్వ్యూస్ తీసుకోవాలి, ఏ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఎవరు తీసుకోవాలి, మీరు ఎట్లా, ఇది మీ దాంట్లో ఒక సిస్టమ్ బాగుంటే ఫస్ట్ స్ట్రక్చర్లో కూర్చుంటారు. బాగా ఇంటర్వ్యూ చేస్తారా లేదా అనేది పర్ఫార్మెన్స్ సెకండరీ. అసలు క్యాడర్ ఆ స్ట్రక్చర్లో ఏర్పరచాలంటే ముందు మీకు విలేజ్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయిల వరకు, నియోజకవర్గం నుంచి మండల కమిటీల వరకు ఈ బిల్డ్ చేసుకోవాలి. లేదా ఏమైనా ఇష్యూస్ వస్తే ఎవరు రిసాల్వ్ చేయాలి, లేదా పవన్ కళ్యాణ్ వరకు ఏ ఇష్యూస్ చేరాలి, ఈ దీంట్లో చాలా దారుణమైన పొజిషన్ లో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కూడా బాగా యాక్టివ్ అయినట్టుంది సార్. ఆబ్వియస్లీ అండి యాక్టివ్ అవుద్ది. యాక్టివ్ అవడానికి రీజన్స్ అంటే మీరు చూసిన దాని ప్రకారం ఆప్షన్ బి లేదండి. ఆబ్వియస్లీ మీరు అంటే వాళ్ళందరూ ఒక 2 years దాకా సైలెంట్ గా ఉందాము, 2 years నుంచి యాక్టివ్ అవుదాం అన్న కోణంలో వాళ్ళు ఉన్నారు. కానీ మరి 4 నెలల నుంచి అధికారం వచ్చిన 4 నెలల నుంచి వైఎస్ఆర్సీపీ కూడా ఫుల్ స్వింగ్ లో ఉంది. అంటే దానికి కారణం ఈ అరెస్టులు, కేసెస్ పెట్టడం వల్ల యాక్టివ్ అయింది అనుకోవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ రీజన్స్ అండి, ఒక రీజన్ కాదు. ఆబ్వియస్లీ అపోజిషన్ గవర్నమెంట్ ఇంకా చెప్పాలంటే అనుకున్నంతగా యాక్టివ్ కాలేదు. ఇప్పుడు అసెంబ్లీ, ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళాలి అనేది మేము క్వశ్చన్ మీద వేస్తే దాదాపు 66% మంది ఇంక్లూడింగ్ టీడీపీ, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ లాస్ట్ టైం ఓట్లు వేసిన వాళ్ళు 66% పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో మాట్లాడండి. రీజన్స్ చాలా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. ఒకరికి వెళ్తే టీడీపీ వాళ్ళు అవమానిస్తే చూడాలని ఉండొచ్చు. ఒకరికి అసలు ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు లేదా ఒక బిల్ పాస్ అవుతున్నప్పుడు అపోజిషన్ డిస్కషన్ డిబేట్ లేకపోతే, ఇప్పుడు మీరు సోలోగా మాట్లాడుతుంటే అది ఇంటర్వ్యూ అవుతుంది కదా, మన ఇద్దరం మాట్లాడుతుంటే డిబేట్ చేస్తుంటే మీరు కౌంటర్ క్వశ్చన్ వేస్తుంటారు. ఇట్స్ ఒక అటువంటిది ఒక రాష్ట్రం యొక్క దశ దిశాన్ని నిర్దేశేటువంటి బిల్లుల్లో అపోజిషన్ క్వశ్చన్ వేస్తే దాన్ని చిన్న 10% కరెక్షన్ చేసుకున్నా ముందుకు వెళ్తూ ఉంటుంది. లేదంటే వన్ సైడ్ ఉంటే చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, బిల్లు పరంగా కూడా ఎన్ని రిక్వైర్డ్ చేంజెస్ జరగవు. సో దీన్ని స్వాగతించే వాళ్ళు ప్లస్ లీడర్ అనేవాడు వెళ్ళాలి, వెళ్ళి మాట్లాడాలి. అవమానిస్తే అవమానించబడండి, లేకపోతే తిట్టితే తిట్టించుకోండి అన్నట్టు. ఇప్పుడు ఏదో సినిమాలో గిల్లితే గిల్లించుకోవాలన్నట్టు మీరు చేసుకోండి. బట్ లీడర్ ఎప్పుడు అపోజిషన్ లో డెవలప్ అవుతాడు ఎనీ లీడర్. సో అనుకున్నంతగా అంటే దీంట్లో ఒక పాయింట్ అదనమాట. ప్లస్ ఇంకా నియోజకవర్గ ఇన్ఛార్జీలు చాలా దగ్గరలో ఇంకా ఇన్వాల్వ్ కావట్లేదు. గతంతో పోల్చుకుంటే ఇప్పటికీ అంటే ఈ రోజు వరకు మీ మీద పొలిటికల్ పార్టీస్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, మీ మీద హోప్ ఇంకా ఎక్కువ పెరిగినట్టు ఉంది నాకు తెలిసి. అంటే ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు 2 అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అదేనండి. ఇప్పుడు ఏమైనా మాట్లాడితే లక్షలాది మందికి వెంటనే రీచ్ అయ్యేది ఒకటి. ఇరు పార్టీల వైపు, ఇప్పుడు నేను ఎప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు, టీడీపీ వైపు, జనసేన వైపు, లేకపోతే ఇంకో వైపు లేదు కాబట్టి అది ఎక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇలా మాట్లాడొద్దు, ఇలా ఉండండి, మా పార్టీకి కొంచెం ఫేవర్గా చెప్పండి, లేకపోతే ఇలా ఉండండి అని చెప్పి ఎవరో ఒకరి ద్వారా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పుష్ చేసేదానికో పుల్ చేయడానికో ట్రై చేస్తుంటారు. బట్ మనం ఏంటంటే మనం ఆ బ్యాలెన్స్ కోల్పోతామా లేదా అనేది మన మీద ఆధారపడుతుంది. ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా. ఆబ్వియస్లీ మీ నుంచి వచ్చే ప్రతి రిజల్ట్ కూడా అది కరెక్ట్ గా ఓకే అయితేనే మీ మీద ప్రజలు కూడా కాన్ఫిడెంట్ అవుతుంది, నమ్మకం వస్తుంది. రాబోయే 29 ఎన్నికల్లో కూడా ఇంకా మీ మీద ఎక్స్పెక్టేషన్స్ భారీ లెవెల్ లో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇంకా మీరు తీసుకునే ప్రతి స్టెప్ జాగ్రత్తగా 100% అండి. అంటే నేను ఇప్పుడు కదా మీరు 2000 బ్యాక్ 18, 19, 17 ఇంటర్వ్యూస్ చూసినా కానీ బ్యాక్ వెళ్ళి మోస్ట్లీ నేను ఎప్పుడు ఒక మీద విమర్శ చేయడం కానీ, వ్యక్తిగతంగా మీద వెళ్ళడం కానీ, లేదా వైఎస్ఆర్సీపీ మీద కానీ, టీడీపీ కదా ఇది అపోజిషన్ లో ఉంది కదా, ఇది ఉంది కదా అని ఎప్పుడు ఆ లైన్ చాలా మంది ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు చాలా మంది ఒకవైపు పుల్ చేయడానికి చాలా సార్లు ట్రై చేస్తూనే ఉంటారు. బట్ నేను వాళ్ళ నోటి మాట నా నోటి మాటకి ఎప్పుడు చెప్పలేదు. నా నోటి మాటని ఇప్పుడు తమ్నేల్స్ మీరు చూస్తే మీరు వైఎస్ఆర్సీపీ ఫేవర్ ఉన్న ఛానల్స్ అన్ని తమ్నేల్స్ ఒక రకంగా రాస్తుంటారు, టీడీపీ ఫేవర్ కూడా నేను ఒక తమ్ముని రాస్తాను. లోపలికి వెళ్తే నేను విషయం చాలా సున్నితంగా నీట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పిన అంశాలే ఉంటాయి. బట్ ఆ విషయమే కాంట్రవర్సీ అవుతుంటది, నేను చెప్పే దాంట్లో ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు ఎట్లా అయితే చెప్పారో టోటల్ గా 19 మంది మీద నెగిటివిటీ ఉన్నది. దాన్ని ఇప్పుడు ఇంటర్వ్యూ అప్లోడ్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటారు. అది ఎక్కడైనా జరిగేదే. సార్ ఇప్పుడు తర్వాత అంటే చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా కలిసారా ఈ మధ్య కాలంలో కానీ? అంటే నేను ఎలక్షన్స్ అయిన తర్వాత సిబిఎన్ గారు పిలిపించారని మా వాళ్ళు కలిసాను. వాళ్ళు ఏదో రిక్వైర్మెంట్స్ అడిగితే దానికి మేము ప్రపోజల్ ఒకటి పంపించడం జరిగింది. అప్పుడు సంథింగ్ ఆర్గనైజేషన్స్ మీద ఎలా ఉంటే బాగుంటుందని పంపించాం. ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీ మినిస్టర్స్ లాస్ట్ టైం మినిస్టర్స్ ఎవరు ఉంటే వాళ్ళు కలుస్తుంటారు. ఇప్పుడు మనోహర్ గారిని మా వాళ్ళు 2-3 times కలుస్తున్నాం. సో అంటే మా బిజినెస్సే 1-to-1 ఉండాల్సిన అవసరం లేని బిజినెస్. ఇప్పుడు మీరు వచ్చారు, మీ సంస్థ తరపున మీరు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, ఇట్లా టీడీపీకి ఇది కావాలండి, వైసీపీకి ఇది కావాలండి, లేదా జనసేనకి ఇది కావాలండి, అంటే రిపోర్ట్స్ ఇది చేసి పెట్టండి లేదా ఇంకోటని ఎప్పుడు చేస్తుంటారు. ఏ పార్టీ అది ఇక్కడే కాదు, అది మీకు తెలుగు అంటే అర్థం అవుతుంది ఎలా ఉంటుందని. లేదా పార్టీ ఇండివిజువల్ క్యాండిడేట్స్ నేను యాస్పిరెంట్ అండి మామూలుగా ఇలా కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఒకసారి మాకు టీం పంపించి ఏమైనా చేసి పెట్టగలుగుతారా, లేదా నేను నిజంగా కంటెస్ట్ చేసే బెస్టా, లేదా నా బిజినెస్ చూసుకుంటే బెస్టా, లేదా మా కమ్యూనిటీ పరంగా ఎలా ఉంటుందో ఒకసారి చేసి. ఇది
మీకు తెలుగు కాబట్టి తెలుగు ఇంటర్వ్యూ కాబట్టి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన బ్రాండ్ మహారాష్ట్రలో అయినా అదే చేస్తుంటాం, హర్యానాలో అయినా చేస్తుంటాం, ఢిల్లీలోనే చేస్తుంటాం, ఇప్పుడు బీహార్ చేస్తున్నాం, బీహార్లోనే అదే వచ్చే రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు చేస్తాం. బట్ పారావీల్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ స్టెప్ అవే ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పార్టీ వాళ్ళ రిక్వైర్మెంట్ సంబంధం లేకుండా వీఆర్ డూయింగ్ ఆన్ అవర్ ఓన్. నియోజకవర్గం సెంట్రిక్ గా, ప్రజల సెంట్రిక్ గా. ఇక్కడ ఎమ్మెల్యే టీడీపీయా, వైసీపీయా, జనసేన మాకు సంబంధం లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సంబంధం మనం చేస్తున్నాం. కేసులు పెట్టడం వల్ల కూటమి ప్రభుత్వానికి ఏదైనా కొంచెం డ్యామేజ్ అవుతుందా సార్? కేసులు కూడా అన్ని అందరి మీద కక్షపూరితమైన కేసులు పెడుతున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ వారు ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. ఉదాహరణకి వల్లభనేని వంశీమోహన్, ఇంకా చాలా మంది మీద కార్యకర్తల మీద దాడులు చేశారు, కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టారు. ఇవన్నీ కూటమి ప్రభుత్వానికి కొంత నెగిటివ్ అయ్యే అంశాలు అనుకోవచ్చు. అంటే దీంట్లో 2 పార్ట్ ఉన్నాయండి. ఆడియన్స్ లో కూడా వాళ్ళు చూసే ఆడియన్స్ ని బట్టే మీ క్వశ్చన్ కదా, వాళ్ళు ఓటర్లుగా కన్వర్ట్ అవుతారు కాబట్టి ఓటర్లుగా ఏమన్నా నెగిటివిటీ అవుతుంది. హార్డ్ గా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ కంపేర్ చేస్తారు, మీరేం చేశారు మేమేం చేసాం, లేదా ఇదే కదా మీరు కూడా, ఈ కంపారిజన్ ఉంటుంది. కానీ ఆ ఓటర్స్ ఆల్రెడీ టీడీపీఏ, సో ఆ ఓటర్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. న్యూట్రాలిటీ ఓటు ఎక్స్పెక్ట్ చేసింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి షిఫ్ట్ అయ్యి టీడీపీ వచ్చిన ఓట్ బ్యాంకింగ్, ఎందువల్ల ఎన్ని సీట్లు గెలవగలరు, న్యూట్రల్ ఓట్ బ్యాంకింగ్ ఒకవైపు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఇప్పుడు టీడీపీ వైపు వేసారు అనమాట. వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కేసులు గీసులు అలా ఉండదు, హార్డ్ కోర్గా ఉండేవాళ్ళు ఉంటుంది రిక్వైర్మెంట్. వీళ్ళది ఏంటంటే మీరు రెడ్ బుక్ కాదు గ్రీన్ బుక్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ వచ్చాయి, ఎంతమందికి జాబ్స్ వచ్చాయి, ఎక్కడెక్కడ మనకు అవైలబిలిటీగా ఉన్నాం, ఎంతమంది ఎమ్మెల్యేల పనితీరు మనం మెరుగుపరిచాం, ఎక్కడ దగ్గర మనం ఎవ్రీడే ఫాలోఅప్ చేస్తున్నాం. సో రెడ్ బుక్ అనేది టీడీపీ వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకి లేకపోతే జోష్ క్రియేట్ చేస్తుంది. బట్ మిమ్మల్ని గెలిపించింది ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్డ్ గా ఉంటుంది, నీ పాకెట్ లో ఉన్న వాళ్ళు మీ పాకెట్ లో లేని వాళ్ళు వచ్చి గెలిపించారు మిమ్మల్ని. ఎక్స్ట్రా వచ్చి ఓట్ బ్యాంకింగ్ ఎందుకు వచ్చింది మరి 2019 ఎక్స్ట్రా ఓట్ బ్యాంకింగ్ అంటే వచ్చారు. ఎక్కడైనా ఊర్లో ఎవరైతే 10-15% మారుతున్నారో వాళ్ళు ఇంపాక్ట్ చూపిస్తారు అన్నమాట ఓటర్స్. వాళ్ళు హార్డ్ కోర్ ఎటు పార్టీ కాదు, ఎటు బాగుందని కన్వర్ట్ అయితే వాళ్ళు ఉంటారు. ఫిక్స్డ్ ఓట్ బ్యాంకింగ్ ఉండే వాళ్ళు ఎప్పుడు ఉండేదానికి స్కోప్ ఉంటుంది. అంటే మీ పార్టీ కంటెస్ట్ లో ఉంటుంది అంటే ఫిక్స్డ్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. ఫిక్స్డ్ ఓట్ బ్యాంకింగ్ కూడా ఎప్పుడు మారుద్ది అంటే కంటెస్ట్. ఇప్పుడు ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కూడా చాలా ఫిక్స్డ్ గా ఓట్ బ్యాంకింగ్ ఉండేది, బీఎస్పీకి ఒక ఫిక్స్డ్ ఓట్ బ్యాంకింగ్ ఉండేది. అంటే ఆ ఓట్ బ్యాంకింగ్ మనం ఓటేసిన వేస్ట్ అవుతుంది గెలవరు అనుకున్నప్పుడు ఆబ్వియస్ గా ఎంతో కొంత షిఫ్ట్ అవుద్ది. పవన్ కళ్యాణ్ గారి కంటే లోకేష్ గారు బెటర్ అండి గతంతో పోల్చుకుంటే, ఆయన మాట్లాడే స్పీచ్ గానీ వే ఆఫ్ టాకింగ్ గానీ గతంతో పోల్చుకుంటే. సార్ రెండు మనం డిఫరెంట్ ఉన్న కాంబినేషన్స్ మనం వెరిఫై చేస్తున్నాం. మీరు లోకేష్ గారిది పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ చెప్తాను. ఒక 10-12 years బ్యాక్ లోకేష్ గారు మాట్లాడితే వైరల్ అయ్యేది, లోకేష్ గారు నడిస్తే వైరల్ అయ్యేది. మాట్లాడినా కానీ ఉచ్చారణ లోపాలు కానీ లేకపోతే అసలు చంద్రబాబు నాయుడికి లోకేష్ గారికి సంబంధం లేదు, ఈయన ఎలా పుల్ చేస్తారు, ఈయన పుల్ చేయాలని ట్రై చేస్తున్నారు అనే ఓవరాల్ గా అంత నా నుంచి ఇర్రెస్పెక్ట్ మీరు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ అవ్వచ్చు, టీడీపీ ఫ్యాన్ అవ్వచ్చు, జనసేన ఫ్యాన్ అవ్వచ్చు, ఒక క్యాండిడేట్ కరువు తీసుకున్నాడు. అంటే ఇప్పుడు మాట్లాడితే అసలు ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు ఎప్పుడైనా ఒక 5 years ఎప్పుడైనా అపోజిషన్ లోనే మనిషి రాడు వెళ్తారండి సహజంగా. మీరైనా సరే ఇప్పుడు మనకు కష్టాలు ఉన్నప్పుడు ఎలా నిలబడతారు, ఎలా డ్రైవ్ అవుతారు, బాగా మనీ వస్తుంది, బాగా శాలరీ వస్తుంది, ఇబ్బంది లేదు, ఫ్యామిలీ ఉన్నప్పుడు అంతా బాగున్నప్పుడు అందరు ఫ్రెండ్స్ అందరు బాగుంది అనుకుంటాం. బాగా డౌన్ అయిపోయాం, జాబ్ ఇబ్బంది అయింది, ఫ్రెండ్స్ దూరం అయ్యారు, ఫ్యామిలీలో గొడవలు వస్తున్నాయి, అప్పుడు మీ మెంటల్ స్టెబిలిటీ మీ క్యాపబిలిటీని బట్టి మారుతున్నారు. అప్పుడు స్ట్రాంగ్ ఉంటే అప్పుడు మీరు స్ట్రాంగ్ అన్నట్టు. వ్యక్తిగా కావచ్చు, వ్యవస్థగా కావచ్చు, పార్టీల పరంగా కావచ్చు, పార్టీని నడిపే నాయకుడు కావచ్చు. అది జగన్మోహన్ రెడ్డి అయినా సరే అపోజిషన్ ఉన్నప్పుడు రాడు తెలియరు, ప్రజలు దాన్ని ఆహ్వానించారు. అలాగే లోకేష్ గారని అంతే. ఈ కరువుని తను ప్రూవ్ చేయగలిగారు. అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలాగే ఉన్నారని ఏ కమెంట్ రాదు. సో ఆ కరువు వచ్చినప్పుడు ఆ లీడర్షిప్ పేరు. పవన్ కళ్యాణ్ స్టేచర్ వచ్చేసి వీళ్ళిద్దరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది ఆ స్టేచర్ లెవెల్లో ఉంటారు ఇద్దరు ఒక కేటగిరీలో. కంపారిటివ్ ఏజ్ డిఫరెన్స్ పక్కన పెడితే దే ఆర్ ఇన్ ది అప్పర్ లెవెల్. సో ఇనిషియల్ గా 60 సీట్లతో మొదలు పెట్టారు నెగోషియేషన్. 50కి వెళ్ళింది, 40కి వెళ్ళింది, 30కి వెళ్ళింది, 20కి వెళ్ళింది, 21కి వెళ్ళింది. బట్ స్టిల్ జనసేన సపోర్టర్స్ యాక్సెప్ట్ చేశారు 21కి. ఎక్కడ ఫెయిల్ వస్తున్నారంటే 21కి రావడం అనేది ఏముందో అపోజిషన్ వచ్చినా, ఏముందో ఒక్క సీట్ వచ్చినా, ఏముందో పవన్ కళ్యాణ్ గారే ఓడిపోయినా స్టిల్ తను నిలబడి అదే పార్టీని కంటిన్యూ చేశారు. మామూలుగా అయితే సినిమాలు ఉన్నాయి కదని ఈజీ బఫర్ జోన్ లోకి వెళ్ళిపోవచ్చు. బట్ స్టిల్ అన్ని కంటెస్ట్ చేసిన ఒక్క సీటు గెలిచినా, ఆ గెలిచినంత కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయినా స్టిల్ తన పార్టీ మీద నిలబడాలి అని చెప్పి నిలబడ్డారు. ఈ కరువు చూపించారు అన్నమాట. నేను మళ్ళీ నిలబడతాను, మళ్ళీ కంటెస్ట్ చేస్తాను. కూటమి కంటెస్ట్ చేశారా లేకపోతే ఇండివిజువల్ కంటెస్ట్ చేశారా, పొలిటికల్ డిసిషన్స్ చాలా ఉంటాయి. బట్ 21కి 21 గెలుచుకోవడం అనేది ఆబ్వియస్లీ ఆ పుల్ బ్యాక్ వచ్చింది సపోర్ట్ కూటమి వల్ల. ఇంకేది విషయం చాలా పక్కన పెడదాం. బట్ 21 గెలిచిన తర్వాత నెగిటివిటీ ఏమవుతుందంటే స్ట్రక్చర్. ఏం లోకేష్ గారికి కానీ ఇక్కడ కానీ స్ట్రక్చర్, లోకేష్ గారి అయితే స్ట్రక్చర్ ఆల్రెడీ ఉంటుంది. టీడీపీ స్ట్రక్చర్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే పనితీరుల మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి.
వీళ్ళకి ఏంటంటే ఎమ్మెల్యే పనితీరులు పక్కన పెట్టి దానికి ముందు స్ట్రక్చర్ ఏర్పరచుకోవాలి. ఇక్కడ బాగా లోటుపాట్లు ఇద్దరికి కనపడుతున్నాయి. సార్ అందరు టచ్ లో ఉంటారు సార్. ఇప్పుడు మీరు ఎవరు అంటే ఆల్ పార్టీ ఎవరు కాల్ చేసినా అంటే మాట్లాడుతుంటాం. అయితే ఆఫీస్ ఎక్కువ నా నెంబర్స్ చాలా తక్కువ మందికి ఉండొచ్చు, 10% ఉండొచ్చు మనకి ఆఫీస్కి వచ్చే కాల్స్ లో, లేదా మన వాళ్ళతో మాట్లాడే కాల్స్ తో. ఇప్పుడు మన జోనల్ హెడ్స్ ఉన్నారు, మనం పారావెల్ కాన్సెప్ట్ లాంచ్ చేస్తున్నప్పుడు నేను ఒకసారి టీడీపీ టీంకి, వైసీపీ టీంకి, జనసేన టీంకి ముగ్గురికి ఇన్ఫార్మ్ చేసి సార్ ఇట్లా పారావెల్ లాంచ్ చేస్తామండి, ఒక 2 months తర్వాత పడుతుంది, ఇట్లా కాన్సెప్ట్ అయితే 170 నియోజకవర్గాలు చేస్తున్నాం, ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు బల్క్ కావాలనుకుంటే మీకైనా ప్రొవైడ్ చేస్తామని ఒకసారి ఇన్ఫార్మ్ చేశాం. అది నా స్థాయిలో నేను చెప్పి. అలాగే జోనల్ హెడ్స్ ఉన్నారండి, వాళ్ళు ఏ జోన్ కా జోన్ ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి అపోజిషన్ రైటర్ని, 3వ ఆస్పిరెంట్ ని, ఒక డాక్టర్ గారు ఉంటే ఆ డాక్టర్ గారిని ఇలా మీ గురించి సర్వేలో బాగా వచ్చిందని చూస్తున్నాం, మీ గురించి ఏమైనా అవసరం అయితే. సో మా పని అందరినీ కలవడం, మాట్లాడడం, వాళ్ళకి ఏం కావాలో చేసి పెట్టడం. అంటే రిపోర్ట్ కావాలన్నా, సర్వే కావాలన్నా, లేదా ఇంకోటి కావాలన్నా, అనలిస్ట్ కావాలన్నా ఆ ఫీల్డ్లో ఉన్నాం. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ అంటే పడదు, టీడీపీ అంటే వైఎస్ఆర్సీపీ పడదు, లేదా వైఎస్ఆర్సీపీ జనసేన పడదు. మేము ఆ స్ట్రక్చర్ కాదు కదండి. మీరు ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటారు, ఆ ప్రోడక్ట్ మీకు నచ్చితే వేసుకుంటారు. ఆ ప్రోడక్ట్కి ఎమోషన్స్ ఉండవు, నెంబర్కి ఎమోషన్స్ ఉన్నట్టు మాకు ఎమోషన్లెస్ గానే పనిచేస్తుంటాం. మొత్తానికి పారావెల్ అనే మళ్ళీ ఒక యాప్ తో ఏదో సెన్సేషన్ చేయడానికి మొత్తానికి మళ్ళీ కరెక్ట్ నాకు అర్థం అవుతుంది. 100% సెన్సేషన్ చేద్దాం, ఎందుకంటే ఇట్స్ స్మాల్ థింగ్ కదండి. కరెక్ట్ పదం సెన్సేషన్ రైట్ కాదు, కానీ నాకు మీ దాని ఉద్దేశం అర్థమవుతుంది. 4000 నియోజకవర్గాలు ఇండియా మొత్తం 2-3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తూ, ప్లస్ దాన్ని కంటిన్యూ చేయాలి. ఎవ్రీ 2 months 3 months మళ్ళీ అదే నియోజకవర్గం మళ్ళీ చేస్తూ ఉండాలంటే మీరు స్కేల్ ఒకసారి ఊహించుకోండి, ఎంత పెద్ద స్కేల్ అవసరం అవుతుంది, ఇది ఎలా చేస్తే వర్కౌట్ అవుతుందని స్కేల్ పెద్దది. సో దీస్ ద ఫస్ట్ కైండ్ ఇన్ ద ప్రపంచంలోనే ఫస్ట్ కైండ్ మోడల్ ఇది మనం చేసేది. ఇప్పుడు దాకా మీరు రెడీగా అవైలబిలిటీ ఏ నియోజకవర్గం ఎక్కడ ఉండదు కదా, ఎవరు గెలిచారు వికీపీడియాలో కూడా ఉంటుంది, రిజల్ట్స్ ఉంటాయి అందులో. సార్ మీరు ఎమ్మెల్యేల యొక్క ఇది పెట్టినప్పుడు, వాళ్ళ యొక్క బయోడేటా మొత్తం అంతా పెట్టినప్పుడు డైలీ అప్డేట్స్ జరుగుతూ ఉంటాయా? ఈ రోజు రిపోర్ట్ అప్డేట్ చేసాం కదా, 170 చేసాం. లెట్స్ అస్యూమ్ దాంట్లో ఒక 60-70 మంది నేను సబ్స్క్రిప్షన్కి వెళ్తానండి, మీరు ప్రైమ్ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ వెళ్ళినట్టు దీంట్లో సబ్స్క్రిప్షన్ మోడ్ ఉంటుంది, నాకు ఎవ్రీ 3 నెలలకి ఇలా ఇవ్వండి అన్నప్పుడు మీరు లాగిన్ అయ్యి మీరు సబ్స్క్రిప్షన్ పే చేసినప్పుడు మీకు ఆల్రెడీ దాంట్లోనే మీరు చూసుకోవచ్చు, వెరిఫై చేసుకోవచ్చు. సో సబ్స్క్రిప్షన్ లేదంటే మళ్ళీ మనం 1 year అలా చేస్తాం. ఆ నియోజకవర్గాలు సబ్స్క్రిప్షన్ ఉన్న మటుకు కంపల్సరీ వాళ్ళకి మటుకు లాగిన్ చేసుకోవచ్చు. ఒకే రిపోర్ట్ మీరు చూస్తారు, నేను చూస్తాను, అంతవరకు. నేను సబ్స్క్రిప్షన్కి వెళ్ళాను, మీకు రాదు నెక్స్ట్ రిపోర్ట్. నేను సబ్స్క్రిప్షన్కి వెళ్ళిన కాబట్టి నా రిపోర్ట్ వస్తుంది. ప్రైమ్ అయినా ఏదైనా అంతే కదండి, ఒక నెలకి వెళ్తే ఆ నెలకి ఆగిపోద్ది, అంతవరకు చూసుకోవచ్చు. అదే ఇక్కడ మనం పెట్టుకునే దాన్ని బట్టి 3 months or 6 months మీ రిక్వైర్మెంట్ బట్టి నాకు అంతే. నాకు ఎవ్రీ డే అప్డేట్ మా సిస్టమ్ దగ్గర మా దగ్గర జరుగుతుంటుంది. కన్సాలిడేట్ చేసి అప్లోడ్ చేసేదానికి వాళ్ళు 1.5 months ఓవరాల్ టైం పడుతుంది. ఎవ్రీడే అప్డేట్ చేసుకుంటూ ఈ రోజు 1వ తారీఖు వచ్చిన అప్డేట్ ని మళ్ళీ 30వ తారీఖు వచ్చిన అప్డేట్ ని 1వ తారీఖు ఇష్యూ అవుతుంది, రిజర్వ్ అయిందా లేదా మళ్ళీ చెక్ చేసుకుంటాం. అప్డేట్ చేసినప్పుడు ఈ రోజు అప్డేట్ చేసి ఈ సంవత్సరంలో ఏం జరిగింది అనేది మొత్తం కన్సాలిడేట్ చేసి అప్డేట్ చేస్తాం. దాంట్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు సార్ ఇప్పుడు? ఈ రోజు అంటే ఈ ఫీల్డ్ లో అయితే మటుకు 850 నుంచి అరౌండ్, అంటే మధ్యలో కొంచెం చేరి మానేసిన ఉంటారు, ఫీల్డ్ అంటే సర్వీస్ చేసేవాళ్ళు 850 మంది మినిమం ఉంటారు. ఒక 150 మంది చేరి మానేయడం కానీ అలా ఉంటుంది. అందుకని ఆ బఫర్ పక్కన పెడుతున్నాను. ఫిక్స్డ్ గా ఒక 850 మంది పనిచేస్తారు. ఆఫీసులో ఒక 50 మంది అన్న ఉంటారు మినిమం. మనకు ఇన్ఛార్జీలు ఉంటారు, నియోజకవర్గం ఇన్ఛార్జు, ఎమ్మెల్యే కలిసే వాళ్ళు, జోన్ల హెడ్స్, వీళ్ళు ఒక అరౌండ్ 90 to 100 people ఉంటారు. నేను డైరెక్ట్ గా మాట్లాడలేదు సార్. అంటే మీ సర్వే నిజాలైనప్పుడు యాజిటీస్ గా మీరు ఏమేమైతే చెప్పారో నిజాలైనప్పుడు ఆయన ఒక దెబ్బకి పాపం అంటే ఎక్కడ ఉన్నారు కూడా తెలియదు, ఈ రోజుకి ఎక్కడ కనుమరుగైపోయారు, ఎక్కడ మీడియా ఛానల్స్ లో కూడా ఎక్కడ లేరు, ఎక్కడ కనపడట్లేదు. ఆయన మిమ్మల్ని అప్రిషియేట్ చేసి బాగా చెప్పారని చెప్పి ఏమైనా చెప్పారా కొత్త రోజుల్లో కానీ ఆ రోజుల్లో? అంటే వేరే వాళ్ళ దగ్గర చెప్పుండదు సార్ నేను మామూలు, ఎందుకంటే నేను అసలు వేరే ప్రోడక్ట్ గురించి కానీ వేరే వ్యక్తుల గురించి కానీ నేను కమెంట్ ఆలోచన లేదు కదా. ఆబ్వియస్గా మీరు చెప్తే నాకు తెలియదని అంటే అది అతిశయోక్తి, కెమెరా ముందు యాక్ట్ చేసినట్టు ఉంటుంది. సో నేను వాళ్ళ గురించి వేరే కమెంట్ చేయడం కానీ అలా ఉండదు. సో ఈ ఫీల్డ్ లో ఎవరు చేసినా బాగుండాలి, ముందుకెళ్ళాలని 100% నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దాంతో ఇప్పుడు నేను జోనల్ హెడ్స్ మేము చూసాం, అందరూ ఐఐటీస్ తీసుకున్నాం. వాళ్ళు అందరూ రకరకాల ఎక్స్పీరియన్స్ లో ఉన్నవాళ్ళే, వేరే కంపెనీస్ లో ఇలా వేరే ఇదే ఫీల్డ్ లో చేసిన వాళ్ళే. నేను ఎప్పుడు రిక్రూట్ చేసుకున్నా వాళ్ళకి నాకంటే స్కిల్డ్ గా ఉన్నారా, నాకంటే బాగా ఏ టెక్నికల్ నాలెడ్జ్ ఉందా, నాకంటే బాగా మాట్లాడగలుగుతారా, లేకపోతే నాకంటే సేల్స్ బాగా చేయగలుగుతారా, అంటే అదే బిలీవ్ చేస్తాను. నాకంటే బాగుండాలి స్కిల్డ్. మీ నెట్వర్క్ మీకంటే బాగుండేవాళ్ళు అంటే ఇప్పుడు కేవలం నాకు ఇమేజ్ ఉంది అంతే కానీ మాట్లాడుతుంటే ఫేస్ తెలుసు, కానీ వాళ్ళు లేకపోతే ఇంత పారావెల్ అనేది చేయలేం. ఇప్పుడు ప్రతి ఒక్కరు మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కానీ, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఐడియా ఇనిషియేట్ లో చేసి కొంచెం దాన్ని మోడల్ బిల్డ్ చేయాలన్నా కానీ వాళ్ళు కావాలి. నేను ఎంతవరకు పనికి వస్తానంటే దాన్ని రీచ్ వరకు, అంటే నా ఫేస్ మీద ఒక లేకపోతే మాటల మీద ఐడియా వస్తుంది, తర్వాత
ఇండియా మొత్తం మీద నేను పనికిరాను కదా, కాన్సెప్ట్ పనికి వస్తుంది, కాన్సెప్ట్ బలంగా ఉండాలి. వేరే రాష్ట్రాలు కూడా తిరుగుతున్నారు కాబట్టి సార్ అక్కడ బీజేపీ వాళ్ళతో కూడా మీకు కొంచెం కాంటాక్ట్స్ ఉంటాయంటే ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే ఒక నినాదం తీసుకుంటారు. అంటే అది కనుక ఓకే అయితే 2027లోనే మళ్ళీ జనరల్ ఎన్నికలు ఉంటాయని అంటున్నారు, లేదంటే 2029 కూడా ఉంటారు. మీ అంచనాల ప్రకారం 2027లో ఉంటుందా లేదా 2029లో? అంటే జమిలీ అయితే సీరియస్ గానే డిస్కషన్ అయితే జరుగుతుందండి. ఓవరాల్ గా ఇక్కడ మేము ఏ ఎంపీలు కలిసిన, నార్త్ ఇండియా కలిసిన వాళ్ళు కలిసిన డిస్కషన్ జమిలీ ఎప్పుడు అనే డిస్కషన్ అయితే జరుగుతుంది. అందరికీ బ్లర్ పిక్చర్ ఉంది, వాళ్ళు మేము చెప్పేది మాకు అలాగే ఉంది. కానీ బట్ సీరియస్ గా అయితే ముందుకు తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్నారు. ఓన్లీ వన్ స్టెప్ అండి, అది తీసుకొస్తే బీజేపీకి యాడ్ అడ్వాంటేజ్ అన్న డిసిషన్ ఒక ఫ్రేమ్ వర్క్ వచ్చి ఇప్పుడు మేము ఒక సర్వే చేసాం ఆల్ ఓవర్ ఇండియా, జమిలీ వస్తే మంచిది అని ఎక్కువ మంది అన్నారు అనుకోండి, అది బీజేపీకి ఫేవర్ అవుతుంది అనిపిస్తే దే విల్ గో ఫర్ దట్ వన్, దే విల్ గో. బట్ దీనివల్ల మనకు వెంటనే వస్తే నష్టపోతాము, చాలా సీట్లు ఉత్తరప్రదేశ్ లో పోతుంది లేదా వెస్ట్ బెంగాల్ లో పోతాయి. ఈ కాన్సెప్ట్ లో వెంటనే సౌత్ ఇండియాలో చాలా స్టేట్స్ అలిగేషన్ చేసి సౌత్ ఇండియాలో కొన్ని సీట్స్ పోగొట్టుకుంటాం. ఎందుకంటే నార్త్ బీజేపీ వచ్చి చాలా సంవత్సరాలు అయింది, అక్కడ ఒక సాచ్యురేషన్ అంటారు చూడండి, ఒక లెవెల్ నుంచి పెరగదు ఏ పార్టీనా, ఒక ఓట్ బ్యాంకింగ్ అనేది ఆ పొజిషన్ కి ఉంది. సౌత్ లో ఇప్పుడిప్పుడే ఎమోషన్స్ పరంగా కావచ్చు, భావజాలం పరంగా కావచ్చు, సమ్వాట్ ఇంక్రూవ్ అవుతుంది, ఓట్ బ్యాంకింగ్ పర్సెంటేజ్ పరంగా కావచ్చు, తమిళనాడు కానీ ఇంకో రకం కానీ. సో వాళ్ళకి ఓట్ బ్యాంకింగ్ పోతుంది ఈ డిసిషన్ వల్ల అంటే దే విల్ స్టాప్ దట్ వన్, అంతే, అంతకంటే ఇంకేలేదు. దేశాల్లో అవ్వచ్చు, రాష్ట్రాల్లో అవ్వచ్చు, మతాల మీద రాజకీయాలు జరుగుతున్నాయి, మత గొడవలు ఎక్కువ. అంటే ఇది భూమి పుట్టినప్పటి నుంచి జరుగుతుందండి. ఇది నా ప్రాంతం, నేను యుద్ధం చేస్తాను లేకపోతే ఇంకోటి జరుగుతాను అనేది ఈ కులంతో జరిగే ప్రాంతాలు కూడా. ఇప్పుడు యుద్ధాలన్నీ వేరే యుద్ధాలు ఎందుకు ఆక్యుపై చేయడానికే కదా. ఈ రాజ్యం నుంచి ఆ రాజ్యం వెళ్ళారు, లేకపోతే విజయనగర రాజులు ఇంకో రాజులతో పోటీ చేయరు, లేదా హైదరాబాద్ రాజులు ఇంకో రాజులతో చేశారు, లేదా మైసూరు రాజులు ఇంకో రాజులతో యుద్ధం చేసి ఉండొచ్చు, లేదా బ్రిటిష్ వాళ్ళు. ఇవన్నీ రాజ్యాలని ఎక్స్పాండ్ చేసుకునేదానికి, ఆక్యుపై చేసుకునేది అనుకుంటారు. ఎలా చేశారు, దారుణంగా చేశారా, మంచిగా చేశారా, డెవలప్ చేశారా అనేది వేరే విషయం. సో ఒక రాజు దేశం అంతా మన దగ్గర పరిపాలించంటే అది వేరే దేశాలు ఇంతకు ముందు యుద్ధాలు చేసి ఆక్యుపై చేసుకుని ఎక్స్పాండ్ చేసుకున్నారు. ఆయన దేశం అంతా ఒక దేశం చేస్తున్నాడు కదా, రెండు యుద్ధాలు చేద్దాం చెప్పి ఎవరు వెల్కమ్ చేయరు కదా. సో ఇది డే వన్ నుంచి వస్తుంది, ఇప్పుడు కొత్తగా మారేలేదు. సో ఏదైతే పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందో, అంటే ఈ నాకు 1% నా క్యాస్ట్ ఉంది అనుకోండి, ఈ క్యాస్ట్ తో నేను ముందుకెళ్ళి క్యాస్ట్ అప్పుడు 1% క్యాస్ట్ ముందు పెట్టరు, మన కులాలంతా కలబండి అని చెప్పి 1% ఉన్న వాడు ఎందుకు రాస్తారు, 1% ఓట్ బ్యాంకింగ్ ఉండదు. సో బట్ సపోజ్ మతం ఉంది అనుకోండి, మతం ఓట్ బ్యాంకింగ్ నాకు ఇక్కడ అక్యుములేట్ అవుతుంది అనుకున్నప్పుడు, లేదా ఈ పాయింట్ యాడెడ్ అని అవుతున్నప్పుడు మతాన్ని కానీ, కులాన్ని కానీ, ప్రాంతాన్ని కానీ, ఒక వ్యక్తి పూజ కానీ దీని మీద బేస్ చేసుకుంటారు. ఆబ్వియస్గా ఇప్పుడు మనం కూర్చొని ఎలా మాట్లాడుకుంటున్నామో ఈ పాయింట్ వర్కౌట్ అవుద్దా లేదా అని పొలిటికల్ మెంబర్స్ కూడా డిస్కస్ చేస్తారు. 1 పాయింట్, ఈ పాయింట్ మీద వెళ్దాం, నేరేటివ్. లైక్ మీరు సినిమా చూసినప్పుడు ఒక స్టోరీ భలే ఉంది, లైన్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, సీన్ బాగుంది, అలా డిస్కస్ చేస్తాం, దాన్ని నేరేటివ్ బిల్డింగ్ అంటారు. ఏ నేరేటివ్ తో ముందుకు వెళ్తాం, ఈ ఎలక్షన్స్ లో ఏ నేరేటివ్ ముందుకు తీసుకెళ్లాలని డిస్కస్ చేసుకుంటారు. టూ మచ్ కనెక్ట్ అయితే ప్రజలే అది ఇంకా అది అర్థం చేసుకోవాలి. ఏ పొలిటికల్ పార్టీ అయినా వీళ్ళు వర్క్ ఆన్ ద నేరేటివ్, ఏ నేరేటివ్ మీద వెళ్ళాలి అని. ఏం లేదు సార్, మామూలు ఇప్పుడు నీ 40 సంవత్సరాల నాకు దాంట్లో మొత్తం నేను ఏజ్ లో దాదాపుగా రకరకాల ఫీల్డ్స్ నేను యోగా చూసాను, టిఫిన్ షాప్స్, రెస్టారెంట్ రన్ చేస్తున్నాము, ప్యాడీ కటింగ్ మిషన్స్ ఉన్నాయి, అవి చేస్తున్నాను. ఆ ఫీల్డ్ రైతులతో ఎక్కువ కనెక్ట్ చేస్తున్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక 8 సంవత్సరాలు చేస్తున్నాను. అంటే నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్, ఇప్పుడు ఇంకా టెక్నికల్ చెప్తే ఒక 8 ఫీల్డ్స్ వస్తాయి. నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా ఉన్నాను, యోగా ట్రైనర్గా ఉన్నాను. అయితే వీటిలన్నింటిలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ పొందుంటాం. అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాను 1.5 year. సో ఈ అన్నింటిలో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ పొందుంటాం, మనం డెవలప్ అయ్యింటాం. ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నాను అన్ని దగ్గర మనం ఎక్స్పీరియన్స్ పొందుంటాం. తర్వాత ఇప్పుడు ఈ పారావీల్ అనే కాన్సెప్ట్ కి ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి అనమాట. ఎలా న్యూట్రల్ గా ఉండాలి, ఎలా యాక్టివ్ గా ఉండాలి, ఎలా లేదా మీడియా ముందు ఎలా మాట్లాడాలి, డిక్షన్ ఎలా ఉండాలి, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకున్నట్టు ఎలా దీన్ని నేషనల్ వైడ్ గా తీసుకెళ్ళాలి, ఎలా మన డౌన్ ఉన్న నిద్రపోయిన రాత్రులు ఉన్నాయి. ఎందుకంటే ఈ 2 నెలల్లో నిద్రలేని రాత్రులు ఒక 20-30 ఉంటాయి. అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి కదా. ఎందుకంటే 1500 మందితో మనం టక్కంటే ఒక 2 నెలల్లో మనం కంప్లీట్ చేయాలంటే ఫైనాన్స్ ఇబ్బందులు ఉంటాయి, లేదా రిక్రూట్మెంట్ ఇబ్బందులు ఉంటాయి, లేదా ఇప్పుడు అప్లికేషన్ తయారు చేస్తున్నాం. ఇప్పుడు కూడా మీతో మాట్లాడితే ఈ ముందు మీటింగ్ కాడికి వెళ్ళి రెడీ అవుతుందా, లేకపోతే ఇష్యూ ఉందా, జేసన్ అని అంటున్నారు, జేసన్ ఫైల్ ఇష్యూ అంటున్నారు, లేదా ఇంకోటి అంటున్నారు, అది వాళ్ళతో మాట్లాడొస్తున్నాం. సో ఇవన్నీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసిన కూడా వాళ్ళ భాష నాకు అర్థం అవుతుంది అట్లీస్ట్. సో ఇవన్నీ బిల్డ్ చేసుకుంటా ఉండాలంటే టువర్డ్స్ ఈ పారావీల్ వైపు వెళ్తున్నాయి. అంటే దేశానికి కావాల్సిన డేటా, అది ఎవరైనా కానీ ఇది పొలిటికల్ లీడర్ ప్రతి ఒక్కరికి కావాల్సిన, ఇది ఒక రోజుతో వచ్చింది కాదు. ఈ రోజు ఏపీతో స్టార్ట్ చేసాం, నెక్స్ట్ స్టేట్స్ అని చేస్తున్నాం. విత్ ఇన్ 2-3 years లో ఆ లేయర్ లో ఉండాలి అని. చీఫ్ గెస్ట్ ఎవరు వస్తున్నారు సార్ దీన్ని లాంచ్ చేయడానికి? ఎవరు లేదండి, ప్రజలే చీఫ్ గెస్ట్. డైరెక్ట్ గా ప్రజల ముందే ఓపెన్ చేయడం అంతే. ఎక్కడ వేదిక ఎక్కడ అనుకుంటున్నారు?
వేదిక వెబ్సైట్ నెట్ ఇంటర్నెట్ మించిన వేదికే లేదు. ఆ రోజు 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన టైంకి ఇట్ విల్ ఓపెన్ అంతే. 1 year కంప్లీట్, కరెక్ట్ గా 1 year అవుతుంది కదా ఆ సెకండ్ కి ఓపెన్ అవుతుంది. 1 year కంప్లీట్ పర్ఫెక్ట్ డే కదా. అందుకే లాంచ్ 4వ తారీఖు పెట్టాం. లాంచ్ చేసాము కాన్సెప్ట్ ఇదని చెప్పి 4వ తారీఖు లాంచ్ చేసాం. ఎందుకంటే 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన రోజు, మనం ఎక్కువ ముందుకు రావాల్సిన రోజు కూడా అదే రోజు, మళ్ళీ 1 year తర్వాత. 1 year ఎప్పుడు కంప్లీట్ అవుద్ది? ప్రమాణ స్వీకారం రోజు కంప్లీట్ అవుతుంది 1 year కి. June 12 ఇస్ ద రైట్ టైం. సో ఆ రోజుకి కరెక్ట్. మనం బొకేస్ అమ్మాలనుకుంటే వ్యాలంటైన్స్ డే మించిన రోజు ఉండదు. ఎందుకంటే ఆ రోజు స్పెషల్ డే. బొకేస్ బాగుండాలి ఆబ్వియస్ గా. అన్ని షాపుల దగ్గర అవ్వదు. ఫ్రెష్ మీరు బెంగళూరు తెప్పించండి, కాశ్మీర్ తెప్పించండి, ఫ్రెష్ 10 రూపాయలు ఎక్కువ పెట్టండి, ఇబ్బంది లేదు. బట్ అది ప్రాపర్ గా ఉండాలి, ప్రోడక్ట్ ప్రాపర్ గా ఉండాలి, రైట్ టైం ఉంటుంది. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి. బాగుందా బాగలేదని సెకండ్ తర్వాత సంగతి. సో అట్లా రిలీజ్ కూడా మనం 1 year కంప్లీట్ అయినప్పుడు 170 నియోజకవర్గాలు paraveel.com లేదా paraveel వెబ్సైట్ లో యాప్ లో లాంచ్ చేస్తున్నప్పుడు అది 1 year కి ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? June 12 కూటమి ప్రభుత్వం ఇంత హర్షధ్వానాల మధ్య ఆ రోజు ప్రమాణ స్వీకారం జరిగింది కాబట్టి ఆ రోజే రిలీజ్ అవ్వాలి. దట్ ఈస్ రైట్ వింగ్ అని పెట్టుకున్నాం. ఇది ఇప్పుడు 2.5 to 3 months బ్యాక్ ఫిక్స్ చేసుకున్నాం. డేట్ ఫిక్స్ చేసుకుని వర్క్ చేసుకున్నాం. మీరు రిలీజ్ డేట్ వర్క్ చేసుకుంటే రిలీజ్ చేయలేదు, డేట్ ఫిక్స్ చేసుకుని వర్క్ చేసుకున్నాం. June 4 నుంచి June 12 మధ్యలో ఇంటర్వ్యూలు ఇవ్వాలి. June 4 కల్లా వర్క్ అవ్వాలి. ఇప్పటికీ 2 నియోజకవర్గాలు చిన్నవి వస్తా ఉన్నాయి, ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. అంటే అనుకున్న దానికంటే ఇంకొంచెం 4 కల్లా అయిపిచ్చేయాలని కంటపదంగా అనుకున్నా కానీ అబ్వియస్ గా మధ్యలో 2-3 రోజులు వర్షాలు పడ్డాయి. అప్పుడు కొన్ని సర్వేస్ కొంచెం డిలే అయినాయి, మధ్యలో యాప్ ఇష్యూస్ వచ్చినాయి, లోడ్ అవ్వట్లేదని. ఇప్పుడు మీరు ఈ రూమ్ లో చూస్తే QC టెస్ట్ చేస్తా ఉంటారు, అవన్నీ కరెక్ట్ లొకేషన్స్కి వెళ్ళారనేది. వీళ్ళు ఒక 2 రోజులు డిలే అయింది. సో అలా 4 కావాల్సింది ఇంకొక రోజు 2 రోజులు 4-5 రోజులుగా మిస్ అయినాయి. సార్, కూటమి ప్రభుత్వం మంచి కోరో లేకపోతే కూటమి ప్రభుత్వానికి బాగు కోరి మీరు ఏదైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది అనుకోండి, అది మీరు చెప్పారు అనుకోండి, తీసుకునే పరిస్థితుల్లో కుటుంబ ప్రభుత్వం నాయకులు ఉన్నారా? మామూలుగా ఇది ప్రాక్టికల్ గా సార్, ప్రతి ఒక్క నాయకుడు మళ్ళీ గెలవాలనే ట్రై చేస్తుంటారు. 100% మళ్ళీ ఈ జాబ్, మనం జాబ్ చేస్తున్నాం, జాబ్ పోగొట్టుకుని ఖాళీగా ఎందుకుండో ఈ జాబ్ మారాలని చూడొచ్చు. పార్టీ మారితే ఇంక గెలుస్తామంటే పార్టీ మారుతారు. అది సో ఏం చేస్తే గెలుస్తాం అన్నదే నాయకుడు ఆలోచిస్తూ ఉంటాడండి. అది డబ్బులు పంచితే గెలుస్తామా, మంచి పనులు చేస్తే గెలుస్తామా, లేకపోతే ఇతను ఈ పార్టీలో ఉంటే గెలుస్తామా, ఏ పనులు చేస్తే. చాలా మంది ఒక రాంగ్ కాన్సెప్ట్ డబ్బులు సంపాదించేదానికే కాదు. డబ్బులు అయితే మామూలుగా 99% మీరు రాజకీయాల్లో చూడండి, 99% రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు కోల్పోయిన ఉంటారు. మీకు ఎమ్మెల్యేల పక్కన పెడితే మీకు పంచాయతీ ప్రెసిడెంట్ కంటెస్ట్ చేసిన వాళ్ళు, మున్సిపల్ కమిషనర్ 30 లక్షలు ఖర్చు, మీకు ఆ స్కేల్ వరకు అర్థం అవుతుంది కదా. సరే, ఈ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకి ఆల్రెడీ వేరే బిజినెస్లు ఉంటాయి, దాంట్లో ఫస్ట్ ఇనిషియల్ గా పుల్ చేసుకుంటారు. డబ్బులు సంపాదించే పర్సెంటేజ్ చాలా తక్కువ, హైగా కనపడుతుంటారు కాబట్టి మినిస్టర్లు వీళ్ళు ఇంత అని చెప్తుంటారు. మొత్తం రాజకీయం అనే దాంట్లో ఇండియా వైడ్ గా 99% రోజు వస్తుంటారు, భోజనం చేస్తుంటారు, వాళ్ళ కారులో తీసుకెళ్తున్నారు, నలుగురు పోషించాలి, ఎప్పుడు అవసరమైతే డబ్బులు వేయాలి. ఈ కాన్సెప్ట్ లో 99% డబ్బులు పెడుతుంటారు. బికాస్ దే నీడ్ దట్ రెస్పెక్ట్ అండ్ దే నీడ్ దట్ నేమ్. ప్రెసిడెంట్ గారు బాగుంది, ఆ రెస్పెక్ట్ కావాలి. డబ్బులు 100 ఎకరాలు ఉన్నాయి, ఒక 10 ఎకరాలు పోయినా పర్లేదు, 4 ఎకరాలు అమ్మినా పర్లేదు, ఆ జీవితాంతం ఆ రెస్పెక్ట్ కోసం పోరాడుతూనే ఉంటారు. మళ్ళీ గెలవాలంటే ఏం చేయాలంటే చేస్తుంటారు. సో మీరు చెప్పినట్టు మార్చుకుంటారంటే ఏదైనా మార్చుకునేందుకు అవకాశం ఉన్న ఏదైనా మార్చుకునే ట్రై చేస్తుంటారు. సార్, ఫైనల్ గా కుటుంబ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి మీరు ఏం చెప్తారు? అంటే నేను మన నోట్ల నుంచి వచ్చిన ప్రతి మాట అందరూ గమనిస్తారు. ఓకే, కేకే అలా చెప్పాడంటే అది ఫ్యాక్ట్ అయి ఉంటది, ఆలోచన చేస్తారు. అది వైఎస్ఆర్సీపీ అయినా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం లీడర్స్ అయినా. నియోజకవర్గంలో కంప్లీట్ డేటాని మనం ప్రొవైడ్ చేస్తాం. 36 అంశాల మీద ఒక 100 పేజీల డాక్యుమెంట్ ని వెబ్సైట్ లో ఆర్గనైజ్డ్ గా పెట్టి సెక్షన్ వైజ్ గా ఇస్తున్నాం. ఈ డేటా అనేది ఏంటి? మిమ్మల్ని కంప్లీట్ స్కానింగ్ రిపోర్ట్, A to Z రిపోర్ట్ ఇస్తున్నాం. మీరు దీన్ని బట్టి నాకు ఇది ఉంది, ఇష్యూ ఉంది, మార్చుకుంటారంటున్నారా? సొల్యూషన్స్ దీంట్లో ఉండట్లేదు. మొత్తం ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఏ కులాల ఆస్పిరేషన్స్ ఏంటి, వ్యక్తిని స్కాన్ చేసినట్టు ఒక నియోజకవర్గాన్ని కంప్లీట్ దాంట్లో స్కానర్లో స్కాన్ చేసినట్టు ఇన్ డీటెయిల్ గా రిపోర్ట్ ఇస్తున్నాం. ఇండియాలో ఇలాంటి రిపోర్ట్ లేదు. దిస్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ రిపోర్ట్. ఇన్ని 360 degrees ఇవ్వడం అనేది. దాన్ని ఎలా యూజ్ చేసుకుంటారనే మెథడాలజీ మీదే. కత్తిని ఆయుధాన్ని మట్టుకు మేము ఇవ్వగలుగుతాం, డేటా అనే ఆయుధాన్ని ఇవ్వగలుగుతాం, కానీ దాన్ని వాడుకుంటారా, దాన్ని పక్కన పెడతారా, పట్టించుకోరా? 100% ఏం బాగుంది, ఏం బాగాలేదు అని 360 degrees మోస్ట్లీ ఏం కోరుకుంటున్నారు, ఎక్కడెక్కడ గ్యాప్ ఉంది, ఆస్పిరేషన్స్ ఏమున్నాయి, ఏ సెక్షన్ పీపుల్ మీద వ్యతిరేకత ఉంది, అసలు నియోజకవర్గం
ఏం కోరుకుంటుంది మండలం ఈ రోడ్డు గుండా వెళ్ళేవాడు అక్కడ కాలువ కోరుకుంటున్నాడా, లేకపోతే మున్సిపాలిటీ చెత్తను ఎక్కువ తిట్టుకుంటున్నాడా? ఇప్పుడు లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ కొట్టేసి ఇప్పుడు టీడీపీకి వెళ్దాం అనుకుంటాడు, లేదా టీడీపీకి వైఎస్ఆర్సీపీకి వెళ్దాం అనుకుంటాడా? ఓవరాల్ గా ఆ నియోజకవర్గం సెంట్రిక్. సో ఆ డేటాను ఎలా వాడుకుంటారు? ఇంకా అది చూసాక ఇంకేమైనా డేటా కావాలంటే అడగండి, మేము ప్రొవైడ్ చేస్తాం. మీకు నాకు ఈ 10 నియోజకవర్గాలు 10 ఊర్లు బాగా పట్టండి, ఈ 10 ఊర్ల గురించి నాకు ఐడియా లేదు, ఈ 10 ఊర్ల గురించి మోర్ డేటా కావాలంటే అడగండి, ప్రొవైడ్ చేస్తాం. సో డేటా మీకు ఏం కావాలంటే అది ప్రొవైడ్ చేస్తాం. ఎలా వాడుకుంటారు అనేది ఇట్స్ అప్ టు దేర్ లిమిట్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఏమన్నా పిలుపు వస్తే వెళ్తారా? సార్ ఇది మేము డేటా అనేది చెప్పాం కదా, మీరు అడిగారు అనుకోండి, మీరు అడిగిన నియోజకవర్గం మేము ప్రొవైడ్ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తాం, పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాం. డేటా ప్రొవైడ్ చేయడం అంటే సార్ కేకే అంటే ఓన్లీ తెలుగుదేశం పార్టీకి మాత్రమే చేస్తారు, ఇక ఏ పార్టీలకు చేరని ఒక పేరు అయితే అది బయట ఉంది. మరి అది ఎందుకు అంటే అన్ని రకాలుగా కడతాయి. ఇప్పుడు కొంతమంది అంటే మీరు టీడీపీకి అగెనిస్ట్ గా చేస్తున్నారా, కొంతమంది మీరు జగన్ జనసేనకి అగెనిస్ట్ గా చేస్తున్నారా అని అందరూ అడుగుతుంటారు. ఇప్పుడు ఒక్కొక్క ఇంటర్వ్యూ నన్ను ఒక కైండ్ ఆఫ్ అది అడుగుతున్నారు, మీరు పవన్ కళ్యాణ్కి అగెనిస్టా, లేదా చంద్రబాబుకి అగెనిస్టా, జగన్. మేము ఎవరికి అగెనిస్ట్ కాదు, సపోర్ట్ కూడా కాదు. ఇప్పుడు ఈ రిపోర్ట్ చూసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీనివల్ల మాకు ఇంపాక్ట్ వస్తుందండి, దీంట్లో కొంచెం మార్చమంటే అక్షరం ఒత్తు పొన్నులు కూడా మార్చం అనమాట. దీంట్లో అక్షర దోషాలు ఉన్నాయనుకోండి, సరే ఊరి పేరు అక్షర దోషాలు, అయ్యో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇది వెంటనే అప్డేట్ చేపిస్తాను సార్, ఏ ఎమ్మెల్యే ఫోన్ చేసినా లేదా ఇంకోటి ఫోన్ చేసినా ఈ ఊరి పేరు తప్పబడిందంటే మేము ఒకసారి చెక్ చేపిస్తాను, థ్యాంక్ యూ. భావదోషాల మార్పులు ఉండవు, భావం మారదు, అర్థం మారదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మాతో కేటాయించారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మీరు చూస్తారు, ఎందుకంటే ఇంతకాలం సైలెంట్ గా ఉన్నారు మీరు. కేకే సరే ఏదో పని మీదో లేకపోతే ఇంకేదో వేరే స్టేట్ లో వర్క్ చేసుకున్నారని ఒక టాక్ ఉంది. ఇప్పుడు చెప్పిన తర్వాత కూటమి ప్రభుత్వం ఉన్న వాళ్ళు కూడా ఎలక్ట్ అవుతారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఎలక్ట్ అవుతారు. ఎందుకంటే మీ రిపోర్ట్ ఇప్పుడు ప్రజెంట్ మీదే ట్రెండింగ్ లో ఉంది కాబట్టి మీరు అబద్ధం చెప్పినా అదే నిజం అనుకుంటారు, మీరు నిజం చెప్పినా అదే అబద్ధం అనుకుంటారు. అంటే అదే సార్, అబద్ధం నిజం చెప్తే వర్కౌట్ అవుతుంది. ఏదో ఒకటి ఇప్పుడు మనకు నూసివీడి మామిడికాయలంటే సేల్ అయిపోతాయి, బట్ ఈ రోజు సేల్ అవుతాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ కావాలంటే ఇప్పుడు బిర్యానీ మీకు తక్కువ ప్రైస్ కొన్ని ఆర్డర్ ఇస్తారు, లేదా ఏదో నెక్స్ట్ ఆర్డర్ కావాలంటే మటుకు దాంట్లో విషయం ఉండాలి. ఆబ్వియస్లీ ఈ రోజు ఇప్పుడు ఏదో ఒకటి చెప్పేస్తే మనం సేల్ అయిపోద్ది అనుకుంటే నాకు అవుతుంది, వర్కౌట్ అవుద్ది, ప్రాబ్లం లేదు. అసలు మామూలుగా ఫోన్ చేసి ఒక 50 మంది 100 మంది ఎమ్మెల్యే వెళ్తే మనం పుష్ చేయించవచ్చు. బట్ కావాల్సింది లాంగ్ రన్ గా ఒక 5 years గా ఎవ్రీ 3 months కి వాళ్ళకి రిపోర్ట్ కావాలి. ఇప్పుడు ఏపీ ఒకటి టార్గెట్ చేస్తాం, మనం ఏపీలో కూర్చోవడం, ఇప్పుడు ఇక్కడ ఏపీ కదా కాన్సన్ట్రేషన్ అంటే వేరే స్టేట్స్ అవసరం లేదు కాదు కదా. ఇది నేషనల్ వైడ్ గా మనం బ్రాండ్ బిల్డ్ చేస్తున్నప్పుడు బాగుంది సార్. ఎందుకంటే దీని ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా యూటిలైజ్ చేసుకుంటారు, ఎందుకంటే తెలుసుకుంటాడు తన పనితీరు ఎలా ఉంది అంటే నియోజకవర్గాల్లో తెలుసుకునే తాపత్రయం ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇప్పుడు మీరు ప్రతి 3 months అప్డేట్ చేస్తున్నారు కాబట్టి 3 నెలలకు ఒకసారి ఆయన ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం ఎమ్మెల్యేలు చేస్తారు, డెఫినెట్లీ చేస్తారు. సో పారావిల్ అనేది డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఏదో చేస్తారు అంటే, మీరు ఒక యాప్ ఏదో డిజైన్ చేస్తున్నారంటే అంచనాలు ఉంటాయి, అది మీరే వెనక్కి తప్పకుండా లేకపోతే ఫెయిల్ అవడానికి మీరు చేయరు కదా. దాని వెనక ఎంతో కృషి ఉంటుంది, ఎంతో అందరితో డిస్కషన్ ఉంటుంది, అసలు ఇది చేయడం వల్ల బెనిఫిటా కాదా, ఇవన్నీ చేస్తారు. కాబట్టి నాకు తెలిసి మరి ఈ పారావిల్ అనేది ఇంకా ప్రజల్లోకి గట్టిగా వెళ్ళి సెన్సేషన్ క్రియేట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, మీ సమయం మాతో కేటాయించారు. ఇంకా మీరు చెప్పే సర్వే రానున్న రోజుల్లో కూడా తూచా తప్పకుండా ఏదైతే చెప్తారో అది నెరవేరవ్వాలని. ఎందుకంటే వన్స్ మీరు చెప్పిన సర్వే కొంచెం అటు ఇటుగా అయినా కూడా మీరు ఒక్కలే కాదు, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి 100 మంది, ఇప్పుడు ఇందాక చెప్పే 850 మందికి మీరు అన్నం పెడుతున్నారని వాళ్ళు కూడా యాక్చువల్లీ వాళ్ళు అన్నం పెట్టలేదు, నాకు వాళ్ళే అన్నం పెడతారు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఇప్పుడు అది రివర్స్ అండి, ఇప్పుడు నేనే వాళ్ళకి అన్నం పెట్టాలని తీసుకోవట్లేదు. అంటే సారీ బ్రాండ్ కనుకే కదా, పాటే కదా. ఇప్పుడు మీరు నన్ను తీసుకున్నా కూడా కేకే ఎక్సలెంట్, ఆయన దగ్గర పనిచేయడం, బట్ స్టిల్ నేను తీసుకుందే మీరు నాకు మామూలుగా ఇది ఇంకా లేపుతారని. ఇది యాక్చువల్ రివర్స్ అండి. మామూలు నేను వాళ్ళు కరెక్ట్ మీరు చెప్పింది యాక్సెప్ట్, ఎందుకంటే చాలా మంది వస్తే ఇక్కడ చూస్తే బాగుంటుంది. బట్ నేను ఎంతో మంది 100 మందిలో 50 మందిలో ఇంటర్వ్యూ చేసి వాళ్ళు తీసుకున్న కారణమే దీన్ని నెక్స్ట్ లెవెల్కి వాళ్ళు తీసుకెళ్ళగలుగుతారని. ఇది కంప్లీట్ నా స్వార్థం కోసం, కంపెనీ ఎదుగుద్దని నమ్మకంతో కోసం, ఇంకా ఎక్కువ స్టేట్స్ చేయగలుగుతాం, వీళ్ళు 4 భాషలు వచ్చు, ఇక్కడ చదువుకున్నారు, లేదా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ తీసుకుని కంప్లీట్ బ్రాండ్ కోసం తీసుకుంటున్నా. కానీ వాళ్ళకి నేను ఎంత ఉపయోగపడతాను, వాళ్ళే నాకు ఉపయోగపడుతుంటారు. అంతే సార్. ఇక్కడ కూడా మీరు స్వార్థం చూపించట్లా, స్వార్థమే ఉందంటున్నాను, అంటే అదే వాళ్ళని ఉపయోగించి స్వార్థం అంతే అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరలా ఈ సక్సెస్ అయిన తర్వాత మరొక ఇంటర్వ్యూ అప్పుడు పారావిల్ ప్రజల్లోకి ఎలా వెళ్ళింది, దాన్ని ఎమ్మెల్యేలు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అనేది మరొక ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్.